హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గ్రీన్ చికెన్ కర్రీ చేశాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది రోటీ అలాగే రొట్టెలు చపాతీల్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ ఒక 1/2 కేజీ తీసుకున్నాను. ఆ తర్వాత 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, పచ్చిమిర్చి ఒక 6-7 తీసుకున్నాను. అలాగే ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్, తర్వాత ఎండుమిర్చి ఒక 2, 1 టేబుల్ స్పూన్ బాదం, 1 టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్. ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. ముందు చికెన్ని ఒక బౌల్లో తీసుకొని చికెన్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఎందుకంటే చిల్లీస్ వేస్తున్నాం కాబట్టి కారం తక్కువ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని తర్వాత 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేశాను కదా, ఆ నూనె వేస్తున్నాను. కమ్మగా చాలా బాగుంటుంది ఆ నూనె వేస్తే. అది ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను. వేసి ఒకసారి కలపాలి. అలాగే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు మనం గ్రీన్ చికెన్ కానీ గ్రీన్ కలర్గా ఉండి ఏమైనా చేసుకునేవి మసాలాలు చాలా తక్కువగా వేసుకోవాలి. గరం మసాలా అవన్నీ అవి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువ ఘాటు వస్తుంది. అందుకే 1 టీ స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దాంట్లో లవంగాలు ఒక 2, తర్వాత దాల్చిన చెక్క కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని బాదం అలాగే పంప్కిన్ సీడ్స్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. జస్ట్ వేడవుతే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసి పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాతనే మనము వీటిని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఈ సీడ్స్ అన్నీ వేసుకోవాలి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ 1 టేబుల్ స్పూన్ వేసాను. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా ఇలా తుంచి వేయండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈ కర్రీ బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుందండి. మీరు తప్పక ట్రై చేయండి. కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చికెన్ దాంట్లో వేసుకొని కలిపేసుకోవాలి. ఈ విధంగా వేసి ఒకసారి బాగా కలపాలి. ఈ విధంగా కలిపేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి కలిపేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పట్టి మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్ని టేస్ట్ బాగా తెలుస్తుంది. ఇది 1 గంట పాటు నానబెట్టుకుంటే చాలా బాగుంటుందండి. టైం లేదంటే ఒక 1/2 అవర్ అయినా సరిపోతుంది. ఈ విధంగా కలిపి అరగంట సేపు కానీ గంట సేపు కానీ పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి
బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, అదే ఆయిల్ వేసాను. అది 2 టేబుల్ స్పూన్ వరకు వేసాను. వేసేసి ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఎండుమిర్చిని లైట్ అంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత దీంట్లోనే ఆ చికెన్ మిశ్రమాన్ని అంతా దీంట్లో వేసుకొని ఫ్రై చేయాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఈ విధంగా వేసేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు ఆ బౌల్లో అంత మసాలా అంతా ఉంది కదా, పేస్ట్ అంతా, దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఈ చికెన్ కలిపిన తర్వాత ఆ వాటర్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల పాటు ఉడికించాలి. చూడండి, ఈ విధంగా వాటర్ వేసేసి ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మరి ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 20 మినిట్స్ వరకు ఉడికించాలి. మీకు ముక్క ఉడకలేదు అనుకుంటే ఇంకా ఒక 5-10 నిమిషాలు ఎక్కువైనా ఉడికించవచ్చు. ఇప్పుడు ఇందాక చికెన్లో కొద్దిగా సాల్ట్ వేసాను. ఇప్పుడు కర్రీకి సరిపడగా మొత్తం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ లీవ్స్ కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువ పడుతుంది, అది చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ వేసి కలిపిన తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి, 20 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ కానీ 3 టేబుల్ స్పూన్స్ కానీ క్రీమ్ వేస్తున్నాను. మీకు ఇంకా కొంచెం టేస్టీగా అంటే కావాలనుకుంటే ఇంకా కొద్దిగా క్రీమ్ వేసుకోండి. నేను కొంచెమే వేస్తున్నాను. ఈ విధంగా వేసేసి కలిపేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు చాలు. క్రీమ్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా తయారవుతుంది. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ఒక్క వైట్ రైస్లోకి తప్ప అన్ని దాంట్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ వైట్ రైస్లోకి తప్ప పులావు, బిర్యానీ, అలాగే పుల్కా, రొట్టెలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇప్పుడు ఈ ఎండుమిర్చి ఫ్రై చేసిన ఎండుమిర్చిని గార్నిష్ చేశాను. ఈ ఎండుమిర్చి ఎలా తినాలంటే, ఇప్పుడు ఈ కర్రీని అంతా బౌల్లోకి తీసేసి మనం రొట్టె కానీ తర్వాత చపాతి కానీ తింటున్నప్పుడు ఈ చికెన్ కర్రీతో పాటు ఆ ఎండుమిర్చిని కొద్దిగా ఒక్కొక్క బయట కొరుక్కొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఆనియన్ కూడా పక్కన పెట్టుకొని తినండి, సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకునే గ్రీన్ చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.